ఢిల్లీలో విశ్వాసనగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. 3 వాహనాలను ఓ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులతో పాటు ఒక విద్యార్థినికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. అదుపు తప్పి డిటిసి బస్సు స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. రైట్, ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక దానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి. దాదాపు ఒకటి మనకు ఢిల్లీలో జరిగినటువంటి ఘటన చెప్పవచ్చు. దాదాపు ఒక స్కూల్ అంటే డిటిసి బస్సు, ఒక ఆటో రిక్షా, తర్వాత ఒక 3 వాహనాల దూసుకెళ్లినటువంటి ఘటన చెప్పవచ్చు. ఇందులో దాదాపు 4 తీవ్రంగా గాయపడ్డారు. 3 పెద్దవాళ్ళు ఇందులో, తర్వాత ఒకరు స్కూల్ వ్యాన్ కి సంబంధించినటువంటి కొట్టడం, స్కూల్ వ్యాన్ లో ఉన్నటువంటి విద్యార్థి కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటన నిన్న సాయంత్రం జరిగింది. అయితే ఈ విషయాన్ని కూడా పోలీసులు ఎక్కువగా ఇది చాలా చిన్న సంఘటన అని తోలుకొచ్చారు. కానీ మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఉన్నాయో ఆ విజువల్స్ ని బట్టి ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంది అన్నది మాత్రము ఇప్పుడు బయటపడుతున్నటువంటి వాస్తవాలు. అయితే నిన్న జరిగిన సమయంలో వెంటనే పోలీసు సిబ్బంది అంతా కూడా సంఘటనా స్థలంలో వెంటనే వాహనాలను అన్నిటినీ కూడా తీసివేయడము, తర్వాత ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వారి దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కూడా వెంటనే పంపించేశారు. ఘటన దాదాపు ఒక మెయిన్ బజార్ లో జరిగినటువంటి ఏరియాలో వెంటనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అందరూ కూడా వెంటనే పంపించేశారు. అసలు ఇంత తీవ్రంగా జరిగింది అన్నది కూడా పోలీసులు చెప్పినటువంటి అంశంలో కూడా ఎక్కడా కూడా దాన్ని బయట పెట్టలేదు. కానీ ఏదైతే విజువలేషన్స్ బయటికి వచ్చాక మనం చూస్తున్నటువంటి విజువలేషన్స్ చూస్తూ ఉంటే అసలు డిటిసి బస్సు ఒక 3 వాహనాలను ఢీ కొట్టినటువంటి విధానం అనుకోవచ్చు. అందులో తీవ్రంగా గాయపడినటువంటి వాళ్ళు, తర్వాత స్కూల్ వ్యాన్, అంటే ఇక్కడ స్కూల్స్ కూడా మనకి 2:30, 3 సమయంలో వెళ్తున్నటువంటి, అంటే ఇక్కడ స్కూల్స్ అన్ని కూడా స్టాప్ అయ్యేటటువంటి మూసివేసేటటువంటి సమయము, ఆ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కానీ ఏదైతే స్కూల్ వ్యాన్ లో కానీ విద్యార్థులు ఎక్కువగా ఉండింటే మాత్రం ఈ ప్రమాదం మరి చాలా పెద్దదయ్యేది. కానీ అందులో అందరినీ దింపిన తర్వాత ఒక విద్యార్థి మాత్రమే ఉన్నాడు. ఆ సమయంలోనే అయ్యింది. అయితే ఇక్కడ ఏదైతే ఆటో రిక్షా అనుకోవచ్చు, తర్వాత స్కూల్ వ్యాన్, తర్వాత ఇంకా ఒక మోటార్ సైకిల్ పై 3 వాహనాలను ఒకేసారి తీసుకురావడము. అయితే ఈ ప్రమాదానికి గల కారణం మాత్రం ఇప్పుడు బయటపడుతుంది. ఎవరైతే డిటిసి బస్సును నడిపినటువంటి వ్యక్తి అతడు కొంత మద్యం మత్తులో ఉన్నాడు అన్నటువంటిది మాత్రము కొంత విషయాలు బయటపడుతుంది. కానీ ఈ విషయాన్ని కూడా కప్పిపుచ్చినటువంటి విషయం ఇక్కడ తెలుస్తుంది. అయితే ఈ అంశాలపై కూడా పూర్తి సమాచారం కూడా రావాల్సి ఉంది. అయితే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైతే ప్రమాదంలో గాయపడినటువంటి వారు, తీవ్రంగా గాయపడినటువంటి వారికి దగ్గరలో ఉన్నటువంటి హెచ్కేవల్ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు మాత్రం పరిస్థితి నిలకడగా ఉంది. ఎవరైతే తీవ్రంగా గాయపడినటువంటి వ్యక్తులు అనుకోవచ్చు, చిన్న పిల్లడు, స్కూల్ విద్యార్థికి కూడా పరిస్థితి ట్రీట్మెంట్ అదంతా కూడా అందిస్తున్నారు. అయితే ఈ ఘటన మాత్రము వెలుగులోకి రావడానికి పోలీసులు ఇది ఒక చిన్న ప్రమాదం చెప్పడం తోటి ఎక్కడ కూడా ఇది మీడియా ముఖంగా రాలేదు. అయితే ఈ విషయం రాత్రి జరిగిన తర్వాత విజువలేషన్స్ అన్ని కూడా బయటపడిన తర్వాత ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంది అన్నది ఇప్పుడు వాస్తవం మాత్రం బయటపడుతుంది. యమున. రైట్, థ్యాంక్ యూ కళ.